హలో అండి, అందరికీ నమస్కారం. షాప్ క్లీన్ చేయకముందు, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చిన్న క్లిప్ తీశాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా సరే చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, బిజినెస్ పెట్టారు, వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనే అనుకుంటారు తప్ప, దాని వెనక ఎంత కష్టం ఉంది అనేది ఎవరు గ్రహించరు. ఎవరైనా, నేనైనా సరే ఫస్ట్లో నేను షాప్ పెట్టకముందు వేరే వాళ్ళని చూసి వీళ్ళకి బాగా బిజినెస్ పెట్టారు, మంచి డబ్బులు వస్తాయి అనుకున్నాను. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందనేది నేను దిగిన తర్వాత తెలిసింది. అన్నిటికన్నా కష్టం ఏంటంటే క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి ఆ వస్తువు అనేది జాగ్రత్తగా ఉండాలి. ధూళి పడినా కూడా నీట్గా, ధూళి పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పడినా కూడా తుడుచుకొని నీట్గా ఉంచాలి. కొంచెం బ్లాక్ అయినా సరే ఇది మాకొద్దు అనేస్తారు కస్టమర్స్. వాళ్ళు అనేది కరెక్టే, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు మంచి వస్తువే కొనుక్కోవాలని చూస్తారు. అయితే రోజు ఒకేలాగా మనకి ఉండదు కదా, ఆరోగ్యం కానీ ఒంట్లో కానీ రోజు ఒకేలాగా ఎనర్జీ అవేమీ ఉండవు కదా. కానీ తప్పదు, ఒక ఇదని మనం దిగిన తర్వాత, ఒక పనిని దిగిన తర్వాత అన్నీ కూడా మనం చెయ్యాలి. ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి. రోడ్డు మీద కదా ధూళి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈరోజు తుడిస్తే మళ్ళీ రేపటికి మళ్ళీ మామూలే, ఎంత తుడిచినా కూడా. చూసిన వాళ్ళు వీళ్ళేం క్లీన్ చేయట్లేదు అనుకుంటారు, కానీ రోజు చేస్తాము. క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇది మళ్ళీ రేపటికి మామూలుగా అయిపోతుంది. థ్యాంక్ యూ.